ఒక మహిళ నిర్ణయంలో చాలా శక్తి ఉంటుంది. ఒక మహిళ గాని నేను ధర్మం పక్షాన్నే నిలబడాలి, నేను ఖచ్చితంగా ధర్మం పక్షాన్నే నిలబడాలి అని ఒక స్త్రీ గాని గట్టి సంకల్పం చేసుకుందా, ఇక ఆమె తన కుటుంబానికి వాళ్ళ సంతోషానికి కారకురాలవుతుంది. కుటుంబ సంతోషానికి ఆహ్లాదకరమైనటువంటి మరి కుటుంబానికి ప్రేరణ కలిగిస్తుంది. అటువంటి స్త్రీ ఎప్పుడు కూడా ధర్మం పక్షాన గనక ఒక స్త్రీ ఉన్నట్లయితే, ఒక స్త్రీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను ధర్మం పక్షాన్నే ఉంటాను, ఎవరు నా తోడు ఉన్నా లేకపోయినా అని ఖచ్చితంగా నిర్ణయించుకున్నప్పుడు ఆమె విశ్వ విజేతగా ఎదుగుతుంది. ఎన్ని ఒడిదుడుకులు రానివ్వండి, అవన్నీ పట్టించుకోకండి, ఆఖరికి అంతిమ విజయం మీదే అవుతుంది. కారణం ఏంటో తెలుసా? ధర్మం ఆమె పక్షాన ఉంది, ఆమె ధర్మ మార్గంలో నడుస్తుంది. కాబట్టి ఇక అటువంటి స్త్రీ ఆది పరాశక్తిగా ఎదిగి ఈ విశ్వానికి ఒక మంచి సందేశాన్ని, శాంతి సందేశాన్ని ఇవ్వగలుగుతుంది. అటువంటి మంచి సందేశాన్ని ఇవ్వగలిగేటటువంటి స్త్రీలు కానీ, అటువంటి మంచి నడవడిక ఉండేటటువంటి స్త్రీలు ఉండటము నిజంగా మన దేశ అదృష్టము. అటువంటి స్త్రీలను ఎప్పుడు గౌరవించండి. ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి నడవడిక ఉన్న ప్రతి వారిని గౌరవించండి. స్త్రీ పురుషులని భేదం లేకుండా వ్యక్తిత్వానికి విలువ ఇవ్వండి. ఇదండి ఈరోజు మంచి మాట. ఏమిటి అంటే, ఒక ఇల్లు ఎదగాలన్నా, కూలిపోవాలన్నా, కూలిపోవడం అంటే ఎవరో వచ్చి కూల్చేయడం అని కాదు, బంధాలు నిలబడాలన్నా, కూలిపోవాలన్నా ఒక స్త్రీ చేతిలోనే ఉంటుంది. అయితే దీనికి పురుషుడు కూడా సహకరించాలి. అప్పుడే బంధాలు, బాంధవ్యాలు గట్టిగా ఉంటాయి. కాకపోతే స్త్రీ సహనమూర్తి, భూదేవితో పోలుస్తారు కాబట్టి సాధ్యమైనంత వరకు శాంతిగా ఉండాలి. లేకపోతే బంధాలు నిలబడేటటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. స్త్రీ ఎంత సహనంగా ఉంటే అంత సుదీర్ఘమైనటువంటి బంధము అలా నిలుస్తూ ఉంటుంది. భార్యాభర్తల బంధమే కావచ్చు, మరి ఏ బంధమైనా సరే సహనంగా, మితంగా మాట్లాడే దగ్గరే బంధాలు ఎక్కువ కాలం నిలుస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది.